ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పిన్ని ఫోన్ కంటిన్యూస్ గా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. మనం వెంటనే బెంగళూరు బయలుదేరడం బెటర్ అనిపిస్తుంది నాన్న. అవునన్నయ్య, బెంగళూరుకు వెళితే వదిన గురించి ఏమైనా తెలుస్తుంది. మహాలక్ష్మి అత్తయ్య అసలు బెంగళూరే వెళ్ళలేదని తెలిసింది కదా, మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? మహాలక్ష్మి ఏమైందో తెలియాలంటే ముందు తన ఫోన్ ఆన్ అవ్వాలి. బెంగళూరు వెళ్లే ముందు రోజు సుమతక్క గురించి మహా ఏదో ప్లాన్ చేస్తానని చెప్పింది. మహా ఫోన్ స్విచ్ ఆఫ్ అవటానికి తన ప్లాన్కి ఏదైనా సంబంధం ఉందా? ఫోన్ ఆఫ్ చేసుకుని మహా ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైనట్టు? కంగారు పడకండి, ఆవిడకేం కాదు. హలో, ఏమైంది మామా? పిన్ని గురించి టీవీలో వస్తుందట. ఈ ఊరి నగర శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీమతి మహాలక్ష్మి గారి కారు ప్రమాదవశాత్తు లోయలో పడి కాలి దగ్ధమైంది. ఆ మంటల్లో మహాలక్ష్మి గారు దుర్మరణం పాలైనట్లు భావిస్తున్నారు. అయ్యో మామయ్య, మామయ్య ఊరుకో మామయ్య. వీఆర్ వెరీ సారీ జనార్దన్ గారు. మహాలక్ష్మి గారి గురించి ఇందాకే మాకు తెలిసింది. ఇలా జరగడం చాలా బాధాకరం. ఈ కష్ట సమయంలో మేమొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి. 2 రోజుల క్రితమే మహాలక్ష్మి గారు తనకి ఒకరితో ప్రాణహాని ఉందని మా కంప్లైంట్ ఇచ్చారు. ఈరోజు జరిగిన యాక్సిడెంట్ చూస్తుంటే
ఇది కేవలం ప్రమాదం కాదని, ఎవరో కావాలనే చేసిన హత్యా ప్రయత్నం అని అర్థమవుతుంది. అంటే నా మహాని కావాలని కారు యాక్సిడెంట్ చేసి మర్డర్ చేశారా? అవును సార్, ఆ హంతకులెవరో కాదు, ఈ విద్యాదేవి. నేనెందుకు మహాలక్ష్మిని మర్డర్ చేస్తాను? ఎందుకంటే మీకు మహాలక్ష్మి గారికి మధ్య గొడవలున్నాయి కాబట్టి. మీ వల్లే తనకి ప్రాణహాని ఉందని మహాలక్ష్మి గారు మాకు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి. అవును సిఐ గారు, మొన్న ఈవిడ మహాతో గొడవ పడింది, చంపేస్తాను అని బెదిరించింది. ఈరోజు అన్నంత పని చేసింది. ఏం మాట్లాడుతున్నారు చిన్నత్తయ్య? సుమతి అత్తమ్మ మహాలక్ష్మి అత్తయ్యను చంపేస్తాను అని ఎందుకు బెదిరిస్తుంది? బెదిరించింది. నా దగ్గర ఆధారం కూడా ఉంది. నీ వల్ల సీత మీద చిన్న ఘాటు పడినా నిన్ను చంపేస్తాను. నీ వల్ల ఒకసారి జైలుకు వెళ్ళొచ్చాను. నిన్ను చంపి ఇంకోసారి జైలుకు వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. నువ్వు తెగిస్తే నీ చావు నా చేతుల్లోనే ఉంటుంది. ఈ ఆధారం చాలా. విద్యాదేవి, మీరే మహాలక్ష్మి గారిని చంపారనడానికి? మా ఇంట్లో ఉంటూ మా వదిన్ని పొట్టన పెట్టుకుంటారా? మీకు మనసు ఎలా ఒప్పింది? సుమతక్కనే చంపిన ఈవిడకు మహాలక్ష్మి ఓ లెక్క. ఆ కేసులో తనని అరెస్ట్ చేయించి జైలుకు పంపించిందని కక్ష కట్టి మహాలక్ష్మిని చంపేసింది. అప్పుడేదో మహాలక్ష్మి గారితో మాట పెరిగి చంపేస్తాను అన్నాను. అందుకని నిజంగా చంపేస్తానా? నేనలాంటిదాన్ని కాదు. నువ్వెలాంటి దానివో నాకు బాగా అర్థమైంది. నీ గురించి తెలియక పాపం మహా పొద్దున తను వెళ్లేటప్పుడు నీతో ఈ గొడవలేవి వద్దు అని చెప్పి వెళ్ళింది. మా వదిన అంత మంచిగా చెప్పినా సరే మీరు మారలేదు. అన్యాయంగా మా వదిన్ని చంపేశారు. సిఐ గారు, ఆ హంతకురాల్ని అరెస్ట్ చేయండి. ఎలా అరెస్ట్ చేస్తారు? ఆవిడే మా సుమతి అత్తమ్మ. ఆవిడకు మహాలక్ష్మి అత్తయ్యను చంపాల్సిన అవసరం లేదు. అవును సిఐ గారు, ఆవిడ అలాంటిది కాదు, చాలా మంచివారు. బావగారు, రామ్, మీరేంటి ఇంకా చూస్తున్నారు? ఈ హంతకురాల్ని అరెస్ట్ చేయమని చెప్పండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.